అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది డే 3 పాండిచేరి నుంచి ఇంకా అరుణాచలం అయితే వచ్చాము. సో ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చెప్పు. ఎక్కడ? అరుణాచలం. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంకా నిద్రపోవడం ఏమీ లేదు. పాండిచేరి నుంచి వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది కదా. సో ఇంకా మేము డైరెక్ట్ రెడీ అయిపోయి 2:30 ఆ టైం అవుతుంది మేము రెడీ అయిపోయే వరకు. సో ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా వెళ్తున్నాం. అక్కడి వరకు అయితే కార్లో వెళ్ళాము. రాజగోపురం నియర్ దాకా కార్ ఇంకా అక్కడ దగ్గరలో పార్క్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇది మన ఇష్టం అన్నమాట. కొంతమంది అయితే రాజగోపురం ముందు దీపాలు పెట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు గిరి ప్రదక్షిణకి. ఇంకా కొంతమంది గణేశుడి టెంపుల్ ఉంటుంది ముందుకెళ్తే, అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో విఘ్నేశ్వర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అని మేము ఇంకా అక్కడ నుంచి చేస్తున్నాం అనమాట. కొంచెం ముందుకెళ్ళి ఏం విఘ్నాలు లేకుండా జరగాలి అని ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. సో మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంకా విఘ్నేశ్వర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మేము ఈ టెంపుల్ దగ్గర దీపం పెట్టి కర్పూరం వెలిగించి మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో రాజగోపురంకి కొంచెం ముందుకెళ్తేనే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట, వినాయకుడిది. ఇంకా మన ఇష్టం అన్నమాట. అక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ రాజగోపురం ముందు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో చాలామంది అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ కర్పూరం దీపం వెలిగించి. మేమైతే ఇంక అక్కడి నుంచే స్టార్ట్ చేసామన్నమాట, వినాయకుడి దగ్గర నుంచే. సో ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మేము స్టార్ట్ చేసాము, వెళ్తున్నాం ఇంకా రాజగోపురం దగ్గర నుంచి. ఫస్ట్ లింగం ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. పాపం మాతో పాటు మా పిల్లలిద్దరు కూడా నడిచారు 14 కిలోమీటర్స్. అంటే మా చిన్న బాబు కొంచెం పడుకుంటున్నాడు, నేను కొంతసేపు, మా హస్బెండ్ కొంతసేపు అట్లా ఎత్తుకుంటూ తీసుకెళ్ళాము. కానీ మా పెద్ద బాబు అయితే మొత్తం నడిచిండు పాపము. ఈడు కూడా మ్యాక్సిమం నడిచిండు, మా చిన్న బాబు కూడా. మాకు ఇంకా ఎక్కడ వదిలేయడానికి లేదనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం నడుస్తున్నాం కదా, మాకేమో నడవాలని ఆశ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, మాకు అది డ్రీమ్ అనమాట. కంప్లీట్ చేయాలి ఎట్లనన్నా, ఒక్కసారన్నా వెళ్ళాలి. అరుణాచలం వెళ్ళడమే ఒక అదృష్టము, ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం ఇంకా అదృష్టము. ఇంకా తప్పలేదు, అందుకే పాపం పిల్లల్ని కూడా నడిపించుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఇంకా నెక్స్ట్ అగ్నిలింగం దగ్గరకు వచ్చాము. సో ఇట్లా 8 లింగాలు మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే తగులుతుంటాయి అన్నమాట మధ్యలో. అసలు ఎన్ని టెంపుల్స్ అంటే కొండ చుట్టూ టెంపుల్సే, మస్తు టెంపుల్స్. ఇంకా స్టార్టింగ్ అసలు 2-3 అయితే ఇంత తొందరగా వచ్చేసినాయి. అబ్బా 2 కిలోమీటర్స్ ఇంత ఫాస్ట్గా నడిచినామా, 3 కిలోమీటర్స్ ఇంత ఫాస్ట్గా నడిచినామా, ఇట్లనే వెళ్తే చాలా తొందరగా వెళ్ళిపోతాం మనము, ఏం అనిపిస్తలే అనుకుంటా హ్యాపీగా వెళ్ళిపోయినాం మేము. మధ్యలో ఈ గుండం కనిపించింది. చూడడానికి బాగానే ఉంది కానీ మొత్తం పాడైపోయింది చూసారా. వాటర్ లేవు కాబట్టి ఏం కాదు, బట్ వాటర్ ఉంటే మాత్రం చాలా డేంజర్ అది. బట్ గ్రిల్స్ వేసారు, నో ప్రాబ్లం. మేము ఇంకా ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుంటూ కొంతసేపు కూర్చుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. మేము ఇంకా పిల్లలు ఉండడం వల్ల సో వాళ్ళని ఎత్తుకుంటూ అట్లా కొంచెం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. పాపం మా చిన్న బాబు పడుకున్నాడు మీద, మా ఎత్తుకుని ఉండే కొంచెం సేపు పడుకొని లేచి నిద్రమబ్బులో కూడా చాలాసేపు నడిచిండు. పాపం వాళ్ళిద్దరు మస్తు పాపం అనిపించింది కానీ ఏం చేయలేము. ఇంకా నడవాలి అని శివయ్య మీద భారం వేసేసి ఇంకా మేము నడుస్తున్నాం, వాళ్ళని కూడా నడిపించినాం. ఒక్కటే బాధ ఏంటంటే మాకు నడిచినందుకు హ్యాపీ ఉంది, బట్ వీళ్ళని నడిపిస్తున్నందుకు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, ఇంకా వేరే ఆప్షన్ లేదు మా దగ్గర. సో అందుకనే నడిపించాల్సి వచ్చింది. వెళ్ళే దారిలో ఫుడ్ అయితే దొరుకుద్ది. సో నైట్ టైంలో కూడా బాగానే దొరుకుతుంది. డ్రింక్స్, కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే షాప్స్ కూడా ఉంటాయి. చెప్పవారా మళ్ళీ స్టార్ట్ అవుతాం. 8 కిలోమీటర్ మేము 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 8 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా సో కొంతమంది అయితే మిడిల్లో కూడా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అంటే నడుద్దామని వచ్చి కూడా ఇంకా అవ్వక కొంతమంది ఆటోస్ కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. సో ఆటోస్ అయితే వస్తూనే ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఎక్కొచ్చు. నిన్ననేమో అమ్మాయి హోటల్, వస్తుంది. ఇంకా మేము నైట్ 3కి స్టార్ట్ అయితే ఒక్కొక్క టెంపుల్ అట్లా ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటూ ఇట్లా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంటే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అరుణాచలం వెళ్తున్నాం అన్నప్పటి నుంచి మా డాడీ అడుగుతూనే ఉన్నాడు, టోపీ అమ్మ కనిపించాలని అంటూనే ఉన్నాడు. మా డాడీకి ఇంకా అదృష్టము టోపీ అమ్మ కనిపించింది. అందరికంటే హ్యాపీ ఎవరంటే మా డాడీయే ఇప్పుడు. సో ముందే ఆ షాప్ వాళ్ళని కూడా అడుగుతున్నాడు అనమాట, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు టోపీ అమ్మ ఏ టైంకి వస్తుందని. సో వాళ్ళు చెప్పారు మాకు 7:38 ఆ టైంలో వస్తుందమ్మా అని చెప్పేసి. మాకు ఎగ్జాక్ట్లీ అదే టైంకి కనిపించింది. అప్పటికి మేము 7-8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. ఫుల్ లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి, కాలు ముందుకు పెట్టొస్తలేదు. బట్ ఇంకా అమ్మ కనిపించగానే ఎంత ఫాస్ట్గా నడిచినామంటే ఆ పెయిన్స్ అంతా మర్చిపోయినాం మేమైతే. అప్పుడే మసాజ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము, ఫుట్ మసాజ్ అవి ఉంటాయి అక్కడ మధ్యలో. బట్ టోపీ అమ్మ కనిపించింది. ఇంకా
అమ్మ వెనకాల అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోయాం కొంచెం దూరం వరకు. అయితే ఆ అమ్మ ఒక్క దగ్గర కూడా ఆగడం లేదు. లిటరల్లీ అమ్మ వెనకాల మనం నడుచుకుంటూ వెళ్ళిపోయినామంటే అసలు లెగ్స్ పెయిన్స్ అనేది ఏం తెలియకుండా వెళ్ళిపోతాం వచ్చు నాకు తెలిసి. సో ఇంకా చూసారా అమ్మ పక్కన ఆటోలో 2 సెక్యూరిటీ, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒక పర్సన్, మొత్తం 3 మెంబర్స్. ఎందుకంటే మనం వెళ్ళి కాళ్ళ మీద పడడము, ఆమెను టచ్ చేయడం, డిస్టర్బ్ చేయడం అలాంటివి చేస్తామని చెప్పేసి ఇట్లా పెట్టారు అనుకుంటా. యాక్చువల్గా ఈ ఫుట్ మసాజర్ ఇవి చేసుకోకుండానే మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దాం గిరి ప్రదక్షిణ అని నేను అనుకున్నా. బట్ లెగ్స్ మామూలుగా పెయిన్ రాలే నాకైతే. పాదం కింద మస్తు నొప్పిలేసింది, కాళ్ళు అడుగు తీసి అడుగు కూడా పెట్టడం అవ్వలేదు. ఒక 7-8 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇంకా తప్పలేదు. సో ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో అని చెప్పేసి ఫుట్ మసాజ్ అయితే చేయించుకొని ఉండే. కొంచెం రిలీఫ్ అయితే అనిపించింది అది చేసుకున్న తర్వాత. సో స్టార్ట్ చేసినప్పుడే ఎంత రిఫ్రెషింగ్ ఉన్నామో, మా ముఖాల్లో ఎంత బ్రైట్నెస్ ఉండేనో. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే తగ్గిపోతూ ఉంది, లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా అయిపోయింది. లాస్ట్ ఈ 2 కిలోమీటర్స్ అయితే అబ్బా ఎంత ఘోరం అంటే మొత్తం మార్నింగ్ అయిపోయింది. మా ముఖాలు చూడండి ఎట్లా వీక్గా పోయినాయో. ఎండ వచ్చేసింది, రోడ్ ఎట్లా కాలుతుందంటే తార్ రోడ్డు ఫుల్ కాలుతుంది. అసలు ఇంకా అవ్వలేదు. మాకు సాక్సులు తీసుకోవాలన్న ఐడియా కూడా లేకుండే నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఏం అవ్వలేదు. బట్ ఈ లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం ఎండ ఫుల్ వచ్చేసి ఇంకా అవ్వలేదు. ఇంకా సాక్సెస్ తీసుకొని వేసుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎట్లనైనా కంప్లీట్ చేయాలి అది. ఇంకా గోపురం కనిపించగానే మా ముఖాలలో వెలుగు చూడాలి, అమ్మ వచ్చేస్తున్నాం టెంపుల్ దగ్గరికి అని చెప్పేసి. మేము ఇంకా మోక్ష మార్గం ఉంటుంది కదా, అందులో నుంచి కూడా రాలేదు. ఎందుకంటే పిల్లల్ని వేసుకొని నడవడమే గ్రేట్, ఆ చిన్నపిల్లల్ని నడిపించుకుంటూ. మళ్ళీ అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడికి అనుకున్నాం వెళ్దామని చెప్పేసి లోపలికి. బట్ రోడ్ దాకా నిల్చున్నారు పబ్లిక్. అప్పటికే మాకు ఇంకా లేట్ అవుతుంది పిల్లల్ని పట్టుకొని నడుచుకుంటూ. ఇంకా అక్కడ వెయిట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది, దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఏమైందంటే అందరూ అదే టైంకి స్టార్ట్ చేస్తారు కదా, నైట్ 2:33కి. సో అందరూ అప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా మేము టెంపుల్కి దర్శనంకి వెళ్ళే టైంకి అందరికీ కంప్లీట్ అయ్యి అందరు అదే టైంకి వచ్చి ఉంటారు. చాలామంది పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు లిటరలీ దర్శనంకే ఎక్కువ ప్రాబ్లం అయింది, లైన్లో చాలా టైం పట్టింది. ఆల్రెడీ అక్కడ నడిచి అలసిపోయి ఉన్నాము, ఇంక ఈ లైన్లో చాలా కష్టమైంది. సో ఇంకా శివయ్య కోసం తప్పదు, ఇన్ని అవస్థలు పడి లాస్ట్కి దర్శనం అయితే మంచి కంప్లీట్ అయిపోయింది. అరుణాచలం రావడమే ఒక అదృష్టము, ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి దర్శనం చేసుకోవడం ఇంకా అదృష్టము. మాకైతే మంచిగా అనిపించింది చాలా. సో ఇది వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.